మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాన్ని నిలబెట్టే కేవలం ఆ 1 గంట సమయమే. ఆ గోల్డెన్ అవర్లో సరైన వైద్యం అందించితే చనిపోయే వారిలో సగం మందిని బతికించవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అయితే చేతిలో డబ్బు లేకనో ఆసుపత్రి ఖర్చులు భరించలేమన్న భయంతోనూ చాలామంది బాధితులు సకాలంలో చికిత్సకు నోచుకోలేకపోతున్నారు. ఈ కటిక చీకటిని చీలుస్తూ కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పేరుతో ఒక అద్భుతమైన సంజీవనిని ఆవిష్కరించింది. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్థలోకి మారిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం విశేషం. సామాన్యుడి ప్రాణానికి వెలకట్టలేమన్న ఆశయంతో రూపుదిద్దుకున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పీఎం రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు అక్షరాల 1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది. ఏ కేటగిరీ రోడ్డుపై ప్రమాదం జరిగినా బాధితులు ఈ ఉచిత వైద్య సాయం పొందేందుకు అర్హులు. ప్రమాదం జరిగిన క్షణం నుండి 7 రోజుల వరకు అన్ని రకాల అత్యవసర వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క బాధితుడికి ఆసుపత్రులు వైద్యం నిరాకరించకూడదన్నదే ఈ విప్లవాత్మక నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించిన వెంటనే చికిత్స ప్రారంభించేలా ఆ ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఈ కవరేజీ భరోసా ఇస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు కానీ అక్కడ ఉన్న సామాన్య పౌరులు కానీ 112 హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేసి తక్షణ సాయం పొందవచ్చు. ఈ నంబర్ ద్వారా సమీపంలోని నెట్వర్క్ ఆసుపత్రి వివరాలను తెలుసుకోవడమే కాకుండా అంబులెన్స్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ప్రమాద స్థలంలో బాధితులకు సాయం చేసేవారిని రాహ్ వీర్ అని పిలుస్తూ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తొలి 48 గంటలు, సాధారణ గాయాలైన వారికి 24 గంటల పాటు తక్షణ స్థిరీకరణ చికిత్సను ఈ పథకం గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల బాధితులు ప్రాణాపాయ నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ పథకం అమలు ప్రక్రియ మొత్తం అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ప్రమాద వివరాలను నమోదు చేసే ఈడార్ ప్లాట్ఫామ్, నేషనల్ హెల్త్ అథారిటీ సిస్టమ్ రెండూ అనుసంధానమై ఉంటాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్స పూర్తయ్యే వరకు అంతా ఆన్లైన్లోనే పారదర్శకంగా జరుగుతుంది. పోలీస్ ధృవీకరణ కోసం నిర్ణీత గడువును కూడా విధించారు. దీనివల్ల ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదు. ఇన్సూరెన్స్ ఉన్న వాహనాల కేసుల్లో బీమా కంపెనీలు, హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రభుత్వం నేరుగా నిధులను విడుదల చేస్తాయి. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన 10 రోజుల్లోనే ఆసుపత్రులకు నిధులు జమ అవుతాయి. ఒకవేళ బాధితులకు చికిత్స విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా ఉంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే రోడ్డు భద్రతా కమిటీ ఈ ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. మౌలిక సదుపాయాలు, నిధుల కొరత లేకుండా అత్యవసర చికిత్స వ్యవస్థను బలోపేతం చేయడమే పీఎం రాహత్ లక్ష్యం. ఈ పథకం ద్వారా లక్షలాది మందికి ఆర్థిక భరోసా దొరకడమే కాకుండా సకాలంలో వైద్యం అంది ప్రాణాలు నిలబడతాయి. భారతీయ రహదారులపై ప్రయాణించే ప్రతి పౌరుడికి ఈ పథకం ఒక రక్షణ కవచంలా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.